పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ నగరం ప్రస్తుతం తీవ్రమైన పారిశుద్ధ్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. బక్రీద్ పండుగ ముగిసి వారం రోజులు దాటిపోతున్నా నగరంలోని మెజారిటీ ప్రాంతాల్లో జంతువుల వ్యర్థాలు, ఇళ్ల నుంచి వచ్చిన చెత్త అలాగే రోడ్లపైన మూలుగుతూ ఉన్నాయి. నగర మున్సిపల్ యంత్రాంగం, సింధ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బోర్డు ఘోర వైఫల్యం వల్ల కరాచీ వీధులు నరకాన్ని తలపిస్తున్నాయి. కుళ్లిపోతున్న వ్యర్థాల నుండి వస్తున్న విపరీతమైన దుర్వాసనతో జనాలు ఇళ్లల్లో కూడా ఉండలేకపోతున్నారు. కరాచీని ముంచెత్తుతున్న ఈ చెత్త సంక్షోభం గురించిన పూర్తి వివరాలను స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ కరాచీ ఇప్పుడు అక్షరాల ఒక పెద్ద చెత్త కుప్పలా మారిపోయింది. బక్రీద్ పండుగ తర్వాత నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో ఇక్కడి పరిస్థితులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కరాచీలోని ప్రముఖ ప్రాంతాలైన పీర్ కాలనీ, ఎఫ్సీ ఏరియా, లియాఖతాబాద్, డాఖానా, సింధీ హోటల్, సోల్జర్ బజార్, లాంధీ, ల్యారీ, మలీర్, కోరంగి, ఓరంగి టౌన్, నార్త్ కరాచీ, న్యూ కరాచీ వంటి దాదాపు అన్ని ప్రధాన లేఅవుట్లలో వేస్ట్ డిస్పోజల్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. చాలా వీధుల్లో చెత్త అంతా ఒకే చోట పేరుకుపోయి స్థానికులు వాటిని చెత్త పర్వతాలు అని పిలిచేలా భారీ దెబ్బలుగా తయారయ్యాయి. ఈ దారుణ పరిస్థితికి సింధ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బోర్డు చేసిన ఒక నిర్వాకమే ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా పీర్ కాలనీలో ఈ బోర్డు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఈ ప్రాంతానికే పెద్ద శాపంగా మారింది. పండుగ వేళ జంతువుల వ్యర్థాలను పరేయడానికి పెట్టిన ఆ సైట్లో నిత్యం వచ్చే ఇళ్ల చెత్తను కూడా తెచ్చి పడేస్తుండటంతో జంతువుల మాంసం అవశేషాలు ఆ చెత్త పొరల కింద ఉండిపోయి కుళ్లిపోతున్నాయి. దాంతో ఆ ఏరియా మొత్తం ఊపిరి తీసుకోలేనంత భయంకరమైన వాసనొస్తోంది. పండుగ మొదటి 2 రోజులు అసలు పారిశుద్ధ్య కార్మికులెవరూ వీధుల్లోకి రాలేదని, అందుకే చెత్త ఈ రేంజ్లో పేరుకుపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 3వ రోజు శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎక్కడో కొద్దిగా క్లీనింగ్ పనులు మొదలుపెట్టినప్పటికీ మెజారిటీ చెత్త కుప్పలను అసలు తాకనే లేదు. ఇక ఓరంగి టౌన్ విషయానికొస్తే అక్కడ కొన్ని సెక్టార్లలో పనులు బాగానే జరిగినప్పటికీ ఓరంగి టౌన్ నెంబర్ 7, నెంబర్ 13 వంటి ఏరియాల్లో మాత్రం చెత్త సేకరణ విపరీతంగా ఆలస్యమైంది. అలాగే సోల్జర్ బజార్, గార్డెన్ పరిసరాల్లోని ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. పండుగ ప్రారంభ రోజుల్లో హడావిడి చేసిన మున్సిపల్ టీమ్స్ ఆ తర్వాత పూర్తిగా మాయమైపోయాయని, రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెత్త కుప్పలను అలాగే వదిలేశారని వారు వాపోతున్నారు. దీనంతటికీ తోడు ఇంత ఘోరంగా వ్యర్థాలు పేరుకుపోయినా అధికారులు ఇప్పటి వరకు దోమల నివారణకు ఎలాంటి ఫ్యూమిగేషన్ చేయలేదు, డిసిన్ఫెక్టెడ్ స్ప్రేలు కొట్టలేదు, కనీసం బ్లీచింగ్, సున్నం కూడా చల్లలేదు. ఈ తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల నగరంలో కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని కరాచీ ప్రజలు ఇప్పుడు ప్రాణాలు చేతపట్టుకుని బ్రతుకుతున్నారని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.